మిమ్మల్ని అలరించడానికి నాకు ఆ కష్టంగా అనిపించదు. బట్ హోల్ యూనిట్ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం చాలా బాగొచ్చిందని నాకు అనిపించింది. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను, చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైట్స్ కెమెరా శామీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొబైల్కి యూజ్ చేసే లెన్స్ అన్నమాట. అందులో అనమార్ఫిక్ లెన్స్. ఇది స్కైవిక్ కంపెనీ వాళ్ళ 1.33x అనమార్ఫిక్ లెన్స్. ఈ లెన్స్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశా. 7500 ఈ లెన్స్. ఈ లెన్స్తో పాటు మనకు ఒక మంచి బ్యాగ్ ఇచ్చాడు. యూనివర్సల్ మౌంట్, అంటే ఇక్కడ ఈ లెన్స్ని ఇలా స్క్రూ చేసి వాడుకోవచ్చు అనమాట. క్లీన్ చేసుకోవడానికి ఒక చక్కని మైక్రోఫైబర్ క్లాత్, ఒక యూనివర్సల్ మొబైల్ క్లిప్, అంటే ఇక్కడ లెన్స్కి మళ్ళీ సేమ్ ఇక్కడ ఇలా స్క్రూ చేసుకుంటూ వాడుకోవచ్చు. ఈ లెన్స్కి గీతలు పడకుండా ఒక మంచి క్యాప్, మనలంటే వాళ్ళు ఎక్కడ పడకుండా అది లెన్స్ జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఒక పౌచ్. లెన్స్ అయితే యాక్చువల్లీ చాలా బాగుందండి. లెన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. షార్ప్నెస్ కానీ డెప్త్ కానీ మన మొబైల్లో ఉండే నేటివ్ లెన్స్ కన్నా కొంచెం బెటర్ స్లైట్లీ. అండ్ ఆల్సో మన కెమెరాలో షూట్ చేసినప్పుడు వచ్చే దట్ స్మూత్ రోల్ ఆఫ్ ఫోకస్ షిఫ్ట్లో కానీ, లేకపోతే ఫోకస్ నుండి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళే డెప్త్ రోల్ ఆఫ్ కానీ చాలా స్మూత్గా ఉంది కంపేర్ టు ఒరిజినల్ మొబైల్ లెన్స్. ఈ లెన్స్ యూజ్ చేసి నా iPhone 14 Proలో కొన్ని వీడియోస్ షూట్ చేశాను. అంటే కొంచెం తిరిగాం బాగానే, ఇటు అటు. ఇంటి దగ్గర చిన్న చిన్న పల్లెటూరు టైప్ స్పాట్లు కొన్ని ఉన్నాయి. మంచి యూనో ఎస్థెటిక్ ఫీల్ వచ్చేలాగా ట్రై చేశాను. కొంచెం ఇటు అటు తిరుగుతూ అలా షూట్ చేస్తూ, లెన్స్ టెస్ట్ చేస్తూ, ఫోకస్ టెస్ట్ చేస్తూ నాకైతే బాగానే అనిపించింది. క్వాలిటీ ఈజ్ గుడ్ ఇనఫ్ అట్ దిస్ ప్రైస్ రేంజ్. నా దగ్గర అయితే ఫోన్ గింబల్ లేదు, సో చిన్న ట్రైపాడ్ మీద హ్యాండ్ హెల్డ్ షూట్ చేశాను. సో ఫోన్లో ఈ వీడియో షూట్ చేయడానికి నేను ఒక యాప్ యూజ్ చేశాను. అంటే చాలా వరకు ఫోన్లో అంటే ఐఫోన్లో ఫోటోకైనా వీడియోకైనా కస్టమ్ సెట్టింగ్స్ పెట్టుకోవడానికి కావదు. అంటే లైక్ షట్టర్ స్పీడ్ సెట్ చేసుకోవడానికి కావదు, ISO సెట్ చేసుకోవడానికి కావదు, F నెంబర్ సెట్ చేసుకోవడానికి కావదు, వైట్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవడానికి కావదు. మళ్ళీ బెస్ట్ కెమెరా అంటారు ఐఫోన్, సర్లే. సో దానికే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడానికి బీస్ట్ క్యామ్ అని ఒక మంచి యాప్ నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో యూట్యూబ్లోనే యాప్ స్టోర్లోనే అలా రీసెర్చ్ చేస్తూ ఆఖరికి కొంచెం తక్కువ రేట్లో ఒక మంచి యాప్ నాకు దొరికింది. అదే బీస్ట్ క్యామ్. ప్రైస్ ఏమో 179 రూపీస్. యాప్ అయితే చాలా బాగుంది. ఇంటర్ఫేస్ కొంచెం ఈజీగానే ఉంది. ఆటో ఎక్స్పోజర్, ఆటో ఫోకస్, మాన్యువల్ ఎక్స్పోజర్, మాన్యువల్ ఫోకస్, మాన్యువల్ షట్టర్ స్పీడ్, ISO, F నెంబర్, వైట్ బ్యాలెన్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. యాప్ అయితే చాలా బాగుంది. సో ఈ యాప్ అండ్ ఈ లెన్స్ యూజ్ చేసి కొన్ని ఫుటేజెస్ షూట్ చేశాను. ఆ ఫైనల్ వీడియో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇదే వీడియోలో ఏమేమి లేయర్స్ యూజ్ చేశానో, ఏమేమి ఎఫెక్ట్స్ యూజ్ చేశానో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, రా ఫుటేజ్ ఎలా ఉందో చూద్దాం. విత్ స్టెబిలైజేషన్. with color grading,
విత్ సౌండ్ ఎఫెక్ట్స్. And finally, with music. యానమార్ఫిక్ లెన్స్ ఒకప్పుడు యాక్చువల్లీ లైక్ బ్యాక్ ఇన్ 90s అని కూడా చెప్పలేం, 2000s కూడా అక్కడక్కడ యూజ్ చేశారు. సో ఈ లెన్స్ యూజ్ చేస్తే మనకి దట్ యానమార్ఫిక్ లుక్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చాలా వరకు జనాలందరూ పైన సినిమాటిక్ బార్స్, సినీ బార్స్ యూజ్ చేసి యానమార్ఫిక్ లుక్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అది దీంతో నార్మల్గానే వస్తుంది అనమాట. అంటే వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు మనకి ఇలా కంప్రెస్ అయ్యి వస్తుంది. దాన్ని మనం ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పైన కింద మనకి ఇలా బార్స్ వస్తాయి అనమాట. మీరు కూడా చాలా సినిమాల్లో చూసి ఉంటారు, హాలీవుడ్ సినిమాలు, మ్యూజిక్ వీడియోస్లో చూసి ఉంటారు. మంచి లైట్ స్ట్రిక్స్ వస్తాయి, లెన్స్ ఫ్లేర్ అని కూడా అనొచ్చు. ఇలాగా స్ట్రైట్ లైన్ లాగా బ్లూగా బాగుంటుంది చూడడానికి. అంటే మనం అది పోస్ట్లో కూడా యాడ్ చేయొచ్చు, బట్ ఫ్రమ్ లెన్స్ వచ్చేది ఎప్పుడైనా డిఫరెంట్. అసలు యానమార్ఫిక్ లెన్స్కి స్పెరికల్ లెన్సెస్కి ఉన్న డిఫరెన్స్లు ఏంటి, యానమార్ఫిక్ లెన్స్ అంటే ఏంటి, స్పెరికల్ లెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మన నెక్స్ట్ వీడియోలో. Until then,